ప్రస్తుతం మనం ఇంద్రపద్ ధనోత్సవ వద్దనం ఇక్కడ ఈరోజు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఏదైతే నీటికి సంబంధించిన పేపర్ లీక్ ఏదైతే జరుగుతుందో దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతుంది ఈరోజు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరుగుతుంది. సో కొంతమంది విద్యార్థులు కూడా ఇక్కడ సపోర్ట్ చేయడానికి వాళ్ళతో మాట్లాడదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న నరేంద్ర మోదీ ఆఫ్టర్ 25 days తర్వాత నిన్న మోదీ ఒక స్టేట్మెంట్ ఇచ్చే వీడియో రిలీజ్ చేసి, సో దానిపైన ఏమంటారు మీరు? మేము అడిగింది తప్ప వీడియోలో అన్ని ఉన్నాయి. మేము ఏం అడిగాము? రిజైన్ చేయమన్నాం, ఆ స్టూడెంట్స్ కి కాంపెన్సేషన్ ఇవ్వమన్నాం, సోనం వాంగ్చుక్ గారికి కూడా రైట్స్ ఇవ్వమన్నాం, ఆయనని మళ్ళీ ఆయన పీస్ఫుల్ ప్రొటెస్ట్ కంటిన్యూ చేసుకోమన్నాం. ఇవన్నీ తప్ప ఫాస్ట్ ట్రాక్ చేస్తాడంట. ఫాస్ట్ ట్రాక్ ఏం చేస్తాడు? అయిపోయిన నీట్ పేపర్, లీక్ అయిపోయిన పేపర్, అక్కడ ఎవరో దొరికినారు క్రిమినల్స్, వాళ్ళ కేసులు ఫాస్ట్ ట్రాక్ చేస్తాడు. మా జీవితాలు పోయినాయి, వాళ్ళు మాత్రం ఇంకా చెడగొడదాం. కానీ మా దానికి మాత్రం ఏం చేయరు. ఫ్యూచర్ లో మాకు ఇంకా ఎన్ష్యూర్ చేయడానికి మాకు అకౌంటబిలిటీ ఇచ్చేది లేదు, మాకు షూరిటీ ఇచ్చేది లేదు. అసలు ఏం గవర్నమెంట్ ఇది? యువతని ఇంపార్టెంట్ అంట నరేంద్ర మోదీ నేను మాట్లాడుతూ వీడియోలో. సో దేశ యువత నాకు మస్తు ఇంపార్టెంట్, సో వాళ్ళ కోసమే గవర్నమెంట్ ఉందని కూడా చెప్తున్నారు. మాట్లాడేది ఒకటి, చేసేది ఒకటి ఉంది. ఈయనది యువత ఇంపార్టెంట్ అంటారు, నెత్తి వగలు కొడతారు. ఏంది యువత ఇంపార్టెంట్ అంటారు, టియర్ గ్యాస్ వేస్తారు. యువత ఇంపార్టెంట్ అంటారు, చిన్న చిన్న పిల్లలు ఉన్న దాంట్లో లాఠీ చార్జ్, ఆ బ్యాట్ల మీద మళ్ళీ నేల్స్ గుచ్చుడేందో సైకోపాత్ మూవీ చూసినట్టు ఉంది. ఇదైతే ఏం బ్రూటాలిటీ ఇది అసలు. యువత ఇంపార్టెంట్ అన్నప్పుడు అట్లా చెయ్యాలి. ఆయనకు తెలుసా యువత అంటే ఏంటో? ఆయనకి ఇంపార్టెంట్ అంటే తెలుసా? ఆయనకి ఛాయ్ 10 rupees తెలుసు ఉంటాయి అంటే అట్లా కాదు. యువత ఇవన్నీ తెలుసా ఆయనకు? ఆయన మాట్లాడేవి ఆయనకు తెలుస్తున్నాయి. ఎందుకంటే ఆయన అస్సలు చేస్తలేడు, తెలుస్తున్నాడు. చెప్పేది ఒకటి ఉంటే చేసేది ఒకటి ఉంటే అట్లా ఉండదు. ఇంకా ప్రొటెస్ట్ జరుగుతున్న జంతర్ మంతర్ ఢిల్లీలో, ఎస్పెషల్లీ ఢిల్లీలో నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ అమలు చేశారు. అంటే ఎవరైనా సరే వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్ కావచ్చు డైరెక్ట్ గా డిటైన్ చేయొచ్చు, 12 months వరకు వాళ్ళని జైల్లో పెట్టవచ్చు. సో ఈ యాక్ట్ అక్కడ ఇంపోజ్ చేశారు, దానిపైన ఏమంటారు? అది క్లియర్లీ అసలు వైలేషన్ ఆఫ్ రైట్స్ మావి. మేము పీస్ఫుల్ గా ప్రొటెస్ట్ చేయడం డెమోక్రటిక్ కంట్రీకి ఒక కోర్. అది మేము అసలు గవర్నమెంట్ ఇంకెట్లా అడిగేది అకౌంటబిలిటీ? ఆయన ఇంటికి వెళ్ళి అడగాల, రానియాడు. అది కూడా అక్కడ చంపేస్తాడు డైరెక్ట్, అది కూడా రానియాడు. పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేస్తామంటే చేయనిస్తలేరు. యాక్టులు గుంజుకుంటున్నారు, రైటులు గుంజుకుంటున్నారు, అన్ని చేస్తున్నారు. ఇంకా మేము ఏం చేయాలి? మేము ఏం చేస్తే మాకు మంచి ఫ్యూచర్ వస్తుంది? ఈ దేశంలో డెమోక్రసీ ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారు అసలు? ఇంకోటి ఢిల్లీలో ఏదైతే మనం 20th డేట్ రోజు చూస్తాం లాఠీ చార్జ్, సో పోలీస్ బ్రుటాలిటీ అని చెప్పారు. సో అందులో దానికి సంబంధించి కొంతమంది అడ్వకేట్స్ కోర్టులో కేసు వేస్తే మాకు చూసేంత టైం లేదని చెప్పి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చెప్పింది, సిజేఐ చెప్పింది. సో దానిపైన ఏం మీకు చూసేంత టైం ఉండదు, ఏం టైం ఉండదు. అంతా చెప్తున్నా కదా, వీళ్ళకి అకౌంటబిలిటీకి టైం ఉండదు, వీళ్ళకి ఆన్సర్ చేయడానికి టైం ఉండదు, ఒక కంట్రీలో ఏమి చేయాలో వాటి కోసం టైం ఉండదు, మిగతా వన్నింటికి టైం ఉంటుంది. అంతా వీళ్ళకి ప్రొపగాండా చేస్తూ ఊర్లలో తిరగమనండి, గుడ్లలో తిరగమండి తిరుగుతారు. వీళ్ళు చేస్తారు ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా వాళ్ళకి నచ్చిన ప్రెస్సే, వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న క్వశ్చన్సే, అది కూడా మొత్తం టైలర్డ్ ఆన్సర్స్. మొత్తం ఇలాంటి వాటికి టైం ఉంటాయి. మాకు ఒక్క వీడియో రావడానికి 20 days అండి. ఒక్క వీడియో మేమంతా అడుగుతూ ఒక్క వీడియో రిలీజ్ చేసినారు. అలాంటివి మాకు యాక్చువల్ చేంజ్ కనిపించాలంటే ఎన్ని రోజులు అని, మేము ఎన్ని చేయాలి, మేము ఏం చేస్తే వస్తాయి అసలు? ఫైనల్ గా ఏం కోరుకుంటారు మీరు? అంటే రెసిగ్నేషన్ దాని గురించి ఎక్కడ ప్రస్తావన లేదు, సో కాంపెన్సేషన్ ఇంకా ప్రస్తావన లేదు. ఆల్మోస్ట్ 20-25 days అవుతుంది మీరు ప్రొటెస్ట్ చేయబట్టి. సో దేశం అంతా కూడా స్టూడెంట్స్ చేస్తారు, అయినా సరే ఇంకా గవర్నమెంట్ దీనిపైన ఎలాంటి డైలాగ్ అండ్ డిస్కషన్ లేదు. సో ఏం చెప్పాలంటే ఫైనల్ గా వాట్ యు వాంట్ టు సే టు ద సెంట్రల్ గవర్నమెంట్? మాకు ఇంకా రోజులు గడుస్తున్న కొద్ది కోపం పెరుగుతుంది. మేము ఎన్ని రోజులు చేస్తున్నా కానీ వీళ్ళు ఇస్తలేరని మాకు, మేము ఉండోళ్ళం కదా, వాళ్ళు ఎంత గలీజోళ్ళం మేము అంత గలీజోళ్ళం. మా రైట్స్ కోసం మేము గలీజోళ్ళం, వాళ్ళ డబ్బుల కోసం వాళ్ళు గలీజోళ్ళు అయితే మేము మా రైట్స్ కోసం మేము కొట్లాడతాం. అంటే రైట్స్ అడిగే వాళ్ళు యాంటీ అర్బన్ నక్సలైట్స్, వీళ్ళు యాంటీ హిందూస్, యాంటీ ఇండియన్స్, వీళ్ళందరూ పాకిస్తాన్ ఏజెంట్స్ అని కూడా అంటున్నారు. అట్లాంటి వాళ్ళే యాంటీ నేషనలిస్ట్. మరి నేషనలిస్ట్ ని పట్టుకొని యాంటీ నేషనలిస్ట్ అనేటోళ్ళే నక్సలైట్స్. ఇంకెవరు ఉంటారు? ఇట్లాంటి ఫేసిస్ట్ వాళ్ళ వల్ల మేము ఇట్లా ఉన్నాం. అసలు వాళ్ళు ఒక నిజమైన పొలిటీషియన్ అయ్యింటే, నిజమైన పబ్లిక్ సర్వెంట్ అయ్యింటే, పబ్లిక్ సర్వీస్ చేయాల్సిన వాళ్ళు సర్వీస్ చేయకుండా ఇవన్నీ చేస్తున్నారంటే మీరు అర్థం చేసుకోండి ఏ లెవెల్ వరకు వెళ్ళింది వీళ్ళ ఇగ్నోరెన్స్, వీళ్ళ నెగ్లిజెన్స్. అసలు స్టూడెంట్స్ అంటే వీళ్ళకు లేదు, స్టూడెంట్సే కాదండి అసలు ఇండియన్ సిటిజన్స్ అంటేనే లేదు వీళ్ళకి. అండ్ ఇంకోటి ఫైనల్ గా చెప్పండి, ఇన్ని వద్దులు 25 days ప్రొటెస్ట్ జరుగుతుంది, ఏ పొలిటికల్ పార్టీ కూడా ఇన్వాల్వ్ లేకుండా, అంటే సెంటర్ కాంగ్రెస్ కావచ్చు, లేకుంటే రాహుల్ గాంధీ, వాళ్ళు ఎవరు 25 days నుంచి మాట్లాడారు. అలాంటి నిన్న వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తారు. ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తారు. సేమ్ అంటారు పొలిటికల్ పార్టీస్ పైన మీ ఒపీనియన్? మాకు ఎలా వాయిస్ వచ్చినా రావడం ఇంపార్టెంట్. ఎవరు మాట్లాడగలిగితే మాట్లాడాలి. ఆయన మీద ఎంత ప్రెషర్ వేస్తే, ఇప్పుడు వీళ్ళు కూడా మాట్లాడినా ఆయన మాట్లాడట్లేదు అంటే, ఆయన అకౌంటబుల్ ఇవ్వట్లేదు అంటే, ఆయన ఏ లెవెల్ వరకు ఇగ్నోర్ చేస్తున్నారో మీకు అర్థమవుతుంది కదా. మాకు ఎక్కడి నుంచి వాయిస్ వస్తున్నా ఇవ్వండి, ఎవరు సపోర్ట్ చేయగలిగినా చేయగలిగాను.
మీకు అనిపించట్లేదా? మీ ప్రెస్ కే మీకు ఉంటుంది కదా, మీరు ఇప్పుడు ఇంటర్వ్యూ రిలీజ్ చేస్తే మిమ్మల్ని బ్యాన్ చేస్తారు. మీ ప్రతి సిటిజన్ కి ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ ఒక్క హ్యాపీ సిటిజన్ చూపించండి నాకు, ఒక్క సిటిజన్ దట్ కెన్ ఓపెన్లీ సే ఐ హ్యావ్ మై రైట్స్, ఐ ఆమ్ ఇన్ డెమోక్రటిక్ కంట్రీ అని వాళ్ళు స్ట్రాంగ్ గా చెప్పనియండి, నేను ఒప్పుకుంటా ఇండియా మంచిదని. అసలు ఇండియా షుడ్ బి గ్రేటెస్ట్ డెమోక్రటిక్. మేము చిన్నప్పుడు చదువుకున్నాం పొలిటికల్ సైన్స్ లో, డెమోక్రసీ అంటే ఇండియా, ఇండియా అంటే డెమోక్రసీ అని. అసలు ఏమి కనిపెట్టలేదు. డెమోక్రసీ ఉంది కాబట్టి ఎన్ని డేస్ జంతర్ మంతర్ లో 25 days వరకు పీస్ఫుల్ గా ప్రొటెస్ట్ చేయనిచ్చినాం. డెమోక్రసీ ఉంది కాబట్టి మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారు అని చెప్పి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళకి మీ ఆన్సర్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయనించినాం ఏంది, అది అసలు మీకు అక్కడ అర్థమైపోతుంది వాళ్ళ డిస్టర్బియన్ మైండ్ సెట్. వాళ్ళకి ఆ డిక్టేటర్షిప్ మోడ్ లోకి వెళ్ళిపోయినారు వాళ్ళు. ఇంకోటి, మేము రోజు చూస్తున్నాం, మేము రోజు వాళ్ళవి ఫాలో అవుతున్నాం. మేము ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వాల్సి వచ్చింది. అసలు మీడియా కవర్ చేయట్లేదు కాబట్టి ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వాల్సి వచ్చింది. మేము రోజు ఫాలో అవుతుంటే కనిపిస్తుంది మాకు, ఆయన అడుక్కుంటున్నాడు పోలీసుని, మాకు ఇంకొక రోజు టెంట్ ఉంచండి, టెంటులు తీయనియద్దు ప్లీజ్ ప్లీజ్ అంతా అడుక్కునే అంతా. మేము అసలు ఏం చేసామని, మమ్మల్ని ఎందుకు ఇలా ట్రీట్ చేస్తున్నారు? నేషనల్ మీడియా అండ్ సాటిలైట్ మీడియా గురించి మీ ఒపీనియన్? మీకు తెలిసిందే కదా, మొత్తం కొనుక్కున్నారండి. అసలు ఇంత పెద్ద, అక్కడ పక్కన మేక చచ్చిపోతే బ్రేకింగ్ న్యూస్ అని అంటారు, ఇక్కడ కుక్క చచ్చిపోతే బ్రేకింగ్ న్యూస్ షేకింగ్ న్యూస్ అంటారు. ఇంత ప్రొటెస్ట్ ఢిల్లీలో జరుగుతుంది, అంతమంది చచ్చిపోయినారు, ఏ మేజర్ న్యూస్ ఛానల్ దాని గురించి రిపోర్ట్ చేయట్లేదు అంటే మీకు అర్థమవుతుంది. నీట్ పేపర్ లీక్ జరుగుతుంది, దేశవ్యాప్తంగా ఇంత జరుగుతూ ఉంది, చర్చ జరుగుతుంది. సో నిన్న మోదీ గారికి ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఇవన్నీ ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్తారు. సేమ్ చెప్పాలంటే పిల్లలు పొద్దున్న నుంచి మార్నింగ్ 4 o'clock నుంచి కష్టపడి చదువుకొని, వాళ్ళు ఎంతో కష్టపడి వాళ్ళ పేరెంట్స్ దగ్గర డబ్బులు లేకున్నా కానీ ఎంతో అప్పులు చేసి ఏదో చేసి వాళ్ళు ముందుకు వచ్చి ఎగ్జామ్ రాసిరు. వాళ్ళకి ఏం న్యాయం చేశారు సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారు? ఏం న్యాయం చేశారు? పిల్లలని కొట్టడము, వాళ్ళని చిత్రహింసలు చేయడము, ఇదంతా పద్ధతేనా అసలు? వాళ్ళది గవర్నమెంట్ అనేది, మన సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది? ఏమి చేయలేదు ప్రభుత్వానికి. పిల్లలకి మాత్రం యూత్ అంటే ఇంపార్టెంట్ అని చెప్పి చెప్తారు నిన్న మోదీ. యూత్ ఇంపార్టెంట్, పిల్లల గురించి ఏమి చేయలేరు. యూపీఎస్సీ ఎగ్జామ్ పేపర్ లీక్ అయిపోయింది, నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయిపోయింది. పిల్లల భవిష్యత్తు మాత్రం ఇది అయిపోయింది కదా. పిల్లలు చాలా అంటే చాలా, కొంతమంది సూసైడ్ చేసుకున్నారు, కొంతమంది ఇదైపోయినారు. 21 మెంబర్స్ పిల్లలు ఇదైపోయినారు, చనిపోయారు. వాళ్ళకి ఏం న్యాయం చేశారు? ఇప్పుడు వాళ్ళకి డబ్బులు ఇస్తే న్యాయం అవుతుందా? వాళ్ళ పేరెంట్స్ కి పిల్లలను తీసుకురాగలుగుతారా? ఏం తీసుకురా? We want justice. अच्छे दिन आएंगे कब आएंगे मोदी जी? लेकिन अभी आ रहे दिन अभी आने कब आएंगे? ये अच्छे दिन आ रहे हैं क्या? बच्चे सुसाइड कर रहे हैं, ये अच्छे दिन है क्या मोदी जी? गवर्नमेंट जो भी है बीजेपी का, वो बच्चों के लिए है कहते ना, बच्चों के लिए नहीं, ये सिर्फ पैसे के लिए गवर्नमेंट चल रही है। मोदी जी की गवर्नमेंट पैसे की गवर्नमेंट है। इस्तीफा पूछ रहे, इस्तीफा क्यों नहीं दे रहे धर्मेंद्र प्रधान? क्या क्यों इस्तीफा क्यों नहीं दे रहे? क्योंकि इनका घर में का खाना रुक जाएगा ना, जो पैसे कमा रहे हैं उसी से मोटे हो रहे हैं ना ये लोग, वो रुक जाएगा।